ఇక బ్యాడ్ నేమ్ పోగొట్టుకొని మంచిగా చేయాలి, ఇంకా సర్క్యులేషన్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో బిగ్ బాస్ కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఇది స్ట్రెంగ్తే చేస్తున్నారు, సాధారణ వాళ్ళని తీసుకుంటారని కూడా ఎక్కడ అనుకోవట్లేదు. హాయ్ సారీ, బిగ్ బాస్ కామన్ మ్యాన్ ని ఇన్వైట్ చేశారన్నమాట. దీని మీద మీ అభిప్రాయం? చాలా మంచి పరిణామం ఇది. ఇప్పుడు బిగ్ బాస్ అన్న తీసుకుంటే ఎవరైనా పాల్గొనవచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే వీడియో పెట్టాలి, వాళ్ళని ఎందుకు తీసుకోవాలో, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి ఈ స్ట్రెంగ్స్ అన్ని కూడా తెలియజేస్తే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇప్పటిదాకా కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ని మాత్రమే తీసుకున్నారు. ఇప్పటి నుంచి కూడా చాలామంది పబ్లిక్ కూడా ఈ యొక్క డిమాండ్ ఉంది ఎప్పటి నుంచో, ఒక సాధారణమైన వ్యక్తులను కూడా తీసుకోవాలని చెప్పేసి. కాబట్టి త్వరలో కూడా సామాన్య వ్యక్తులు కూడా తీసుకుంటారు. దీని ద్వారా కూడా బిగ్ బాస్ ఉన్నటువంటి పాపులారిటీ పెరుగుతుంది. సో ఇది పబ్లిసిటీ స్టంట్ అని అనుకోవచ్చా? అంటే పబ్లిసిటీ స్టంట్ అయితే లేకపోతే నిజంగానే కామన్ మ్యాన్ తీసుకుంటారా? ఇది స్ట్రెంగ్తే చేస్తున్నారు, సాధారణ వాళ్ళని తీసుకుంటారని కూడా ఎక్కడ అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రకమైనటువంటి బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఇక బ్యాడ్ నేమ్ పోగొట్టుకొని మంచిగా చేయాలి, ఇంకా సర్క్యులేషన్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో బిగ్ బాస్ కూడా ఈ విధంగా చేస్తున్నారు. అందరికి అవకాశాలు ఇస్తారని మటుకు ఎవరు అనుకోవట్లేదు. అంటే పేద మధ్య తరగతి వాళ్ళు కూడా బిగ్ బాస్ కి రావాలి అని చెప్పేసి కావాలని ఏదో పెట్టేసి ఆ వీడియోలు పెట్టారంటే మనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పి అంతే కోసమేనా? అంతే, ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ ఇది బిగ్ బాస్ ది. కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పెట్టుకుంటారు. ఏంటంటే పబ్లిక్ నుంచి తీసుకున్నాం అని చెప్తారు, అలా కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి తెలిసిన వాళ్ళే పెట్టుకుంటారు. ఇది ఓన్లీ బిగ్ బాస్ స్టంట్ గానే భావిస్తున్నాం. ఆల్రెడీ ఎవరైతే బిగ్ బాస్ వచ్చే వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది, ఏదో అవును పబ్లిసిటీ కోసం, ఓన్లీ పబ్లిసిటీ కోసమే ఈ విధంగా చేస్తున్నారు. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీరు వెళ్తారా? నేనైతే వెళ్ళను, అక్కడ అన్ని యాక్టివిటీస్ నాకు నచ్చవు, నేను వెళ్ళను. బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ అనేది ఇది స్టార్టింగ్ నార్త్ ఇండియాలో కూడా ఉంది, ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా నడుస్తుంది. దీని మీద ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక బ్యాడ్ షో అనేటువంటి అభిప్రాయం కూడా పబ్లిక్ లో ఉంది. ఏ రకంగా? అన్ని అసభ్యకరమైన ఉంటాయి, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ కూడా బాగుండవు అనే బ్యాడ్ నేమ్ కూడా ఎంతో ఉంది. బిగ్ బాస్ అనేది ఒక బ్యాడ్ షో అని నేను భావిస్తాను. ప్రతి సీజన్ కి ఒక కామన్ మ్యాన్ పక్కాగా ఉంటున్నారు కాబట్టి ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటాడు. సో అందులో ఎవరైనా డబ్బు పరంగా, ప్రేమ పరంగా లేని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కొంచెం ఒక స్థాయిలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ కుటుంబం కొంచెం పై స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళని పెట్టుకుంటే మంచి జరిగింది కాబట్టి కామన్ పీపుల్ని ఎవరైనా పెట్టుకుంటే మంచిది బిగ్ బాస్ వాళ్ళు. బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం? బిగ్ బాస్ షో వల్ల చాలా మంది చాలా రకంగా ఫేమస్ అయ్యారంటారు. కొంతమంది దానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ తగ్గిపోతుంది, వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు. కానీ బిగ్ బాస్ వల్ల చాలా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు. సో ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. కనీసం ఇక్కడ ఫ్రేమ్ లేకపోయినా యూట్యూబ్లో అయినా సరే వీడియోలు చేసుకొని సంపాదిస్తున్నారు. సో దానివల్ల బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందే కానీ నష్టం జరగలేదు. సో మరి ఇది కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు, మీరేమంటారు? అంతే బ్రో, ఇప్పుడు కామన్ మ్యాన్ ఒకరిని తీసుకెళ్తే రేటింగ్ అనేది ఖచ్చితంగా పెరిగిద్ది. కామన్ మ్యాన్ లేకపోతే ఎవరు దేకరు. ఎప్పుడైనా సరే ఒక కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉండాలి. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా చేసుకుంటున్నాను కాబట్టి, నాకు బయట ఫ్రేమ్ లేదు కాబట్టి, నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన బిగ్ బాస్కి వెళ్తే మాకు కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు, మేము అనేది జనాభాకి తెలుస్తుంది, పబ్లిక్కి తెలుస్తుంది. కాబట్టి నాలాంటి వాళ్ళని తీసుకెళ్తే ఇంకా మేము ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాము, డ్యాన్సులు చేస్తాము, సాంగ్స్ పాడతాము. ఇంకా ఇంతకంటే ఏమి ఉండాలి చెప్పు? తెలుగు గడ్డ మీద బతికాం కాబట్టి మాకు అన్నీ తెలుస్తాయి. ఎవరెవరో హిందీ, చెన్నై వాళ్ళని, బెంగళూరు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో తెలియదు. సో మాలాంటి వాళ్ళని తీసుకెళ్తే మేము అంటే మా వైపే చూసినట్టుగా బిగ్ బాస్ షోకి నిలబడిద్ది. మాలాంటి వాళ్ళని చూస్తానే బిగ్ బాస్ ఎక్కువ మంది చూస్తారు. సో మరి అంటే తమిళ వాళ్ళని తీసుకొస్తే చెన్నై సైడ్ నుంచి తెలుగు కూడా రాదు వాళ్ళకి. అదే నేను చెప్తుంది, వాళ్ళకి తెలుగే సరిగా రాదు. వాళ్ళు ఇంకా గేమ్స్ పరంగా అంటే యాటిట్యూడ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి అనేది యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా రాదు. మలాంటి వాళ్ళని తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బాగా సాగిద్ది. అది బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ కి ఎంట్రీ వచ్చేసింది, దీని మీద మీ అభిప్రాయం? మంచిదే కదా. ఇప్పుడు చాలా విషయాలు ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఉన్నత వర్గాల్లో పెరిగినటువంటి వాళ్ళు కానీ, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. వాస్తవంగా కామన్ మ్యాన్ అయినా, వ్యవసాయదారుడైనా, వ్యవసాయ కూలీ అయినా, లేకపోతే పల్లెటూరులో ఉన్న వ్యక్తులకైతే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా అంతర్గతంగా చాలా స్టెప్ ఉంటుంది వాళ్ళ దగ్గర.
కాబట్టి వాళ్ళని ఎంటర్ చేస్తే వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు ప్రతి విషయాన్ని కూడా తెలియపరుస్తారు. అది సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడిని. నేను స్టేజ్ ఆర్టిస్ట్, మైలుబెగ్గి, దుర్యోధన ఇలాంటివన్నీ చేశాను. ఇప్పుడు నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నన్ను అడిగితే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మానవత్వంగా ఎలా మాట్లాడితే మానవత్వంగా మాట్లాడినట్టు, ఏం మాట్లాడితే ఎదుటి వాళ్ళని హార్ట్ చేస్తున్నట్టు, అలాంటి విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి కామన్ మ్యాన్ కూడా తీసుకుంటే కొన్ని అంతర్గత విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. సో మరి నిజంగానే కామన్ మ్యాన్ ని తీసుకోవడానికి అనౌన్స్ చేస్తారా, లేకపోతే ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నారా? ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది ఏం లేదు కదా. మీరు అడిగారు నన్ను కామన్ మ్యాన్ తీసుకుంటారా అని. నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను. నేను పలానా చోట నుంచి వచ్చాను, పలానా ఇది కథ. దానివల్ల నేను నష్టపోయింది లేదు, వాళ్ళు బిగ్ బాస్లో పెరిగిపోయింది లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఖచ్చితంగా సామాన్య ప్రజలకి ఎవలాంటి వాళ్ళని తీసుకుంటున్నారని అర్థమవుతుంది. కాబట్టి అన్ని విషయాలు తెలియపరుస్తారు. కాబట్టి బిగ్ బాస్ ఇంకొంత రేంజ్కి వెళ్తుంది. హాయ్. సారీ, బిగ్ బాస్ కామన్ మ్యాన్ ని ఇన్వైట్ చేశారన్నమాట. దీని మీద మీ అభిప్రాయం? చాలా మంచి పరిణామం ఇది. ఇప్పుడు బిగ్ బాస్ అన్న తీసుకుంటే ఎవరైనా పాల్గొనవచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే వీడియో పెట్టాలి, వాళ్ళని ఎందుకు తీసుకోవాలో, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ అన్ని కూడా తెలియజేస్తే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇప్పటిదాకా కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ని మాత్రమే తీసుకున్నారు. ఇప్పటి నుంచి కూడా చాలామంది పబ్లిక్ కూడా ఈ యొక్క డిమాండ్ ఉంది అప్పటి నుంచో, ఒక సాధారణమైన వ్యక్తులను కూడా తీసుకోవాలని చెప్పేసి. కాబట్టి త్వరలో కూడా సామాన్య వ్యక్తులు కూడా తీసుకుంటారు. దీని ద్వారా కూడా బిగ్ బాస్ ఉన్నటువంటి పాపులారిటీ పెరుగుతుంది. సో ఇది పబ్లిసిటీ స్టంట్ అని అనుకోవచ్చా? అంటే పబ్లిసిటీ స్టంట్ అయితే, లేకపోతే నిజంగానే కామన్ మ్యాన్ తీసుకుంటారంట? ఇది స్టంటే చేస్తున్నారు, సాధారణ వాళ్ళని తీసుకుంటారని కూడా ఎక్కడ అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రకమైనటువంటి బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఈ యొక్క బ్యాడ్ నేమ్ పోగొట్టుకొని మంచిగా చేయాలి, ఇంకా సర్క్యులేషన్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో బిగ్ బాస్ని కూడా ఈ విధంగా చేస్తున్నారు. అందరికి అవకాశాలు ఇస్తారని మటుకు ఎవరు అనుకోవట్లేదు. అంటే పేద మధ్య తరగతి వాళ్ళు కూడా బిగ్ బాస్ కి రావాలి అని చెప్పేసి కావాలని ఏదో పెట్టేసి ఆ వీడియోలు పెట్టిరంటే మనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పి అంతే కోసమేనా? అంతే, ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ ఇది బిగ్ బాస్ ది. కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పెట్టుకుంటారు. ఏంటంటే పబ్లిక్ నుంచి తీసుకున్నాం అని చెప్తారు. అలా కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి తెలిసిన వాళ్ళే పెట్టుకుంటారు. ఇది ఓన్లీ బిగ్ బాస్ స్టంట్ గానే భావిస్తున్నాం. సో ఆల్రెడీ ఎవరైతే బిగ్ బాస్ వచ్చే వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది. ఏదో అవును, పబ్లిసిటీ కోసం, ఓన్లీ పబ్లిసిటీ కోసమే ఈ విధంగా చేస్తున్నారు. మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు వెళ్తారా? నేనైతే వెళ్ళను. ఎందుకు వెళ్ళను? అక్కడ అన్ని యాక్టివిటీస్ నాకు నచ్చవు, నేను వెళ్ళను. బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ అనేది ఇది స్టార్టింగ్ నార్త్ ఇండియాలో కూడా ఉంది, ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా నడుస్తుంది. దీని మీద ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక బ్యాడ్ షో అనేటువంటి అభిప్రాయం కూడా పబ్లిక్ లో ఉంది. అంటే ఏ రకంగా? అన్ని అసభ్యకరమైన ఉంటాయి, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ కూడా బాగుండవు అనే బ్యాడ్ నేమ్ కూడా ఎంతో ఉంది. బిగ్ బాస్ అనేది ఒక బ్యాడ్ షో అని నేను భావిస్తాను. ప్రతి సీజన్కి ఒక కామన్ మ్యాన్ పక్కాగా ఉంటున్నారు కాబట్టి ఈ సీజన్లో కూడా కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటాడు. సో అందులో ఎవరైనా డబ్బు పరంగా, ప్రేమ పరంగా లేని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కొంచెం ఒక స్థాయిలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ కుటుంబం కొంచెం పై స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళని పెట్టుకుంటే మంచి జరిగింది. కాబట్టి కామన్ పీపుల్ని ఎవరైనా పెట్టుకుంటే మంచిది బిగ్ బాస్ వాళ్ళు. బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం? బిగ్ బాస్ షో వల్ల చాలా మంది చాలా రకంగా ఫేమస్ అయ్యారంటారు. కొంతమంది దానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ తగ్గిపోతుంది, వాళ్ళు ఎక్కడే కనిపించట్లేదు అంటున్నారు. కానీ బిగ్ బాస్ వల్ల చాలా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు. సో ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. కనీసం ఇక్కడ ఫ్రేమ్ లేకపోయినా యూట్యూబ్లో అయినా సరే వీడియోలు చేసుకొని సంపాదిస్తున్నారు. సో దానివల్ల బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందే కానీ నష్టం జరగలేదు. సో మరి ఇది కామన్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు, మీరేమంటారు? అంతే బ్రో, ఇప్పుడు కామన్ మ్యాన్ ఒకరిని తీసుకెళ్తే రేటింగ్ అనేది ఖచ్చితంగా పెరిగిద్ది. కామన్ మ్యాన్ లేకపోతే ఎవరు దేకరు. ఎప్పుడైనా సరే ఒక కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఉండాలి. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా చేసుకుంటున్నాను కాబట్టి, నాకు బయట ఫ్రేమ్ లేదు కాబట్టి, నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన బిగ్ బాస్కి వెళ్తే మాకు కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు, మేము అనేది జనాభాకి తెలుస్తుంది, పబ్లిక్కి తెలుస్తుంది. కాబట్టి నాలాంటి వాళ్ళని తీసుకెళ్తే ఇంకా మేము ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాము, డ్యాన్సులు చేస్తాము, సాంగ్స్ పాడతాము,
ఇంకా ఇంతకంటే ఏం ఉండాలి చెప్పు, తెలుగు గడ్డ మీద బతికాం కాబట్టి మాకు అన్ని తెలుస్తాయి. ఓకే. ఎవరెవరో హిందీ చెన్నై వాళ్ళని బెంగళూరు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో తెలియదు. సో మాలాంటి వాళ్ళని తీసుకెళ్తే మేము అంటే మా వైపే చూసినట్టుగా బిగ్ బాస్ షోకి నిలబడిద్ది. మాలాంటి వాళ్ళని చూస్తానే బిగ్ బాస్ ఎక్కువ మంది చూస్తారు. సో మరి అంటే తమిళ వాళ్ళని తీసుకొస్తే చెన్నై సైడ్ నుంచి తెలుగు కూడా రాదు వాళ్ళకి. అదే నేను చెప్తుంది, వాళ్ళకి తెలుగే సరిగా రాదు. వాళ్ళు ఇంకా గేమ్స్ పరంగా అంటే యాటిట్యూడ్ ఉండాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అనేది యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా రాదు. మలాంటి వాళ్ళని తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బాగా సాగిద్ది. అది మరి బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ కి ఎంట్రీ వచ్చేసింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా. ఇప్పుడు చాలా విషయాలు ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉన్నత వర్గాల్లో పెరిగినటువంటి వాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. వాస్తవంగా కామన్ మ్యాన్ అయినా, వ్యవసాయదారుడైనా, వ్యవసాయ కూలీ అయినా, లేకపోతే పల్లెటూరులో ఉన్న వ్యక్తులకైతే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా అంతర్గతంగా చాలా స్టెప్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళని ఎంటర్ చేస్తే వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు ప్రతి విషయాన్ని కూడా తెలియపరుస్తారు. అది సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడిని. నేను స్టేజ్ ఆర్టిస్ట్, మైలుపల్లి, దుర్యోధన ఇలాంటివన్నీ చేశాను. ఇప్పుడు నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నన్ను అడిగితే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడిని కాబట్టి నాకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మానవత్వంగా, ఎలా మాట్లాడితే మానవత్వంగా మాట్లాడినట్టు, ఏం మాట్లాడితే ఎదుటి వాళ్ళని హార్ట్ చేస్తున్నట్టు, అలాంటి విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి కామన్ మ్యాన్ కూడా తీసుకుంటే కొన్ని అంతర్గత విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. సో మరి నిజంగానే కామన్ మ్యాన్ ని తీసుకోవడానికి అనౌన్స్ చేస్తారా, లేకపోతే ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నారా? ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది ఏం లేదు కదా. మీరు అడిగారు నన్ను కామన్ మ్యాన్ తీసుకుంటారా అని. నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను. నేను పలానా చోట నుంచి వచ్చాను, పలానా ఇది కథ. దానివల్ల నేను నష్టపోయింది లేదు, వాళ్ళు బిగ్ బాస్లో పెరిగిపోయింది లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఖచ్చితంగా సామాన్య ప్రజలకి ఎలాంటి వాళ్ళని తీసుకుంటున్నారని అర్థమవుతుంది. కాబట్టి అన్ని విషయాలు తెలియపరుస్తారు. కాబట్టి బిగ్ బాస్ ఇంకొంత రేంజ్కి వెళ్తుంది.